ఈ వీడియోలో ఈరోజు నాగార్జున గారు ఎపిసోడ్లో ఏమేమి ఇష్యూలు టచ్ చేశారు, ఎవరిని పొగిడారు, ఎవరిని తిట్టారు, ఎవరికి పనిష్మెంట్ ఇచ్చారు, ఎక్కడ వీడియోలు ప్లే చేశారు, ఏమేమి వీడియోలు ప్లే చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మరీ ఫైరీగా ఉండదు ఎపిసోడ్, ముందే చెప్తున్నా. కొంచెం 50-50గానే ఉంటుంది. మరీ తీసి పడేసేట్టు ఉండదు, మరీ నెక్స్ట్ లెవెల్లోనే ఉండదు, యావరేజ్గా ఉంటుంది. ఐ హోప్ మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఆయన టోన్ ఏంటి, ఆయన ఎలా ట్యాకిల్ చేశారు, ఇవన్నీ మన ఎపిసోడ్లో చూసి తెలుసుకోవాల్సిందే. సో ఇష్యూలు ఏమి అడ్రస్ చేశారు, పనిష్మెంట్లు ఏమి ఇచ్చారు, ఇలాంటిది ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్సే, ఇది ఏ అనాలిసిస్ కాదు. ఎవరి మీద నేను ఎటువంటి జడ్జిమెంట్స్ పాస్ చేయను, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి. మనం చూసిన తర్వాతే ఆ హై ఉందా లో ఉందా అన్నది మన ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నా సిన్సియర్ రిక్వెస్ట్, వీడియోని మాత్రం లైక్ చేసి చూడండి. మీరు వీడియోని లైక్ చేస్తే మాత్రం మా నిజంగా వర్కౌట్ అవుతుంది. సో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారో, మీకు తెలుసు నేను ఏం చెప్పినా కరెక్ట్గానే, అంటే కరెక్ట్గా కాకపోయినా న్యాయంగా చెప్తాను, లేదంటే న్యూట్రల్గా చెప్తానని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక 54కి అంతగా మనం వెళ్తున్నట్టు ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. సో మీరు కొడితే అది వెళ్ళిపోతాం 54కి. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ స్పాన్సర్ టాస్క్ జరిగింది. ఏరా నువ్వు స్పాన్సర్ టాస్క్ అసలు మాట్లాడవు కదా, నేనైతే స్కిప్ చేస్తావంటే, మామ ఈ స్పాన్సర్ టాస్క్ కోసం మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇందులో గొడవలు అయినాయి. ఆ గొడవలే తర్వాత కొన్ని పరిణామాలకి దారి కూడా తీసినాయి. సో ఇందులో రెండు టీములకి మధ్యలో గొడవలు జరిగినాయి. అందులో స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి ఏదో తుఫాన్ లెటర్స్ ఉంటే అవి తీసుకొచ్చి పెట్టాలి. దివ్య నేను స్విమ్మింగ్ పూల్లో దిగుతాను అన్నట్టు. దాని తర్వాత పరిగెత్తుకుంటే పెట్టాలంటే తనుజ గారు, సంజన గారు మా ఇద్దరం ఆడతామన్నారంట. భరణి గారు, పవన్ లేదు మేము ఆడతామంటే అక్కడ చిన్న గొడవ అయిందంట. బట్ మొత్తానికి పవన్ ఆడతాడు, వాళ్ళ టీమే గెలుస్తారు. థమ్స్ అప్ అండ్ బిర్యానీ వాళ్ళకి ప్రైజ్ మనీ కింద వస్తాయి. ప్రైజ్ మనీ ఏంట్రా, ప్రైజ్ కింద వస్తాయి. అయితే సంజన గారు లేదు నేను తిన్నంటారంట. దేనికంటే ఒకటి ఆడినన్నందుకు, రెండు నిన్న గుడ్లు మ్యాటర్లో భరణి గారు ఆవిడ్ని సిగ్గు లేదా అని ఏదో అన్నారంట. సో సిగ్గు లేదా అని అంటారు, నేనేమో బట్టలు సరిగ్గా వేసుకోవటం లేదా ఏంటి ఎందుకు అంటారని. జనరల్గా కూడా మనం పాస్ చేయం, కానీ ఇప్పుడు తర్వాత నైట్ మాట్లాడుకుందాం. బట్ ఇది డిస్కషన్, ఇదంతా నాగార్జున గారు స్క్రీన్ మీద చూస్తారు. ఇది ఫ్రైడే జరిగింది. నెక్స్ట్ ఇంకా అక్కడ ఇష్యూలోకి వెళ్ళిపోతారు. ఇష్యూలోకి వెళ్ళిపోయాక ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే స్టార్ మెగాస్టార్ అంటే ఒక గోల్డెన్ స్టార్, మిగతాయి సిల్వర్ స్టార్స్, దాని తర్వాత 2 బ్లాక్ స్టార్స్. సో ఇవన్నమాట. బాగా ఆడి అద్భుతంగా తన ప్రతిభను చాటుతున్న మన యువకిరణం, యువశక్తి, మన ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ ఇమాన్యుయల్కి, అంటే ఎవరైతే టాస్క్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ అన్నిట్లోనూ హౌస్ హార్మోని మెయింటైన్ చేయడంలో కానీ రిలేషన్షిప్లో కానీ బాండ్స్లో కానీ ఎవరైతే తోపు తురుము అసలు తీసుమార్కానో వాళ్ళకి గోల్డెన్ స్టార్ వస్తుంది. అంటే అది ఇమాన్యుయల్కి వచ్చిందంట. ఇంకా ఆడియన్స్ క్లాప్స్, నాగార్జున గారి క్లాప్స్. ఈ డిజర్వ్స్ ఇట్. అన్నిట్లో ఆయన ఉంటున్నాడు, అన్నీ ఆయన చేస్తున్నాడు. చివరికి కొన్ని చిలిపి పనులు కూడా ఆయన చేస్తున్నాడు. ఏది నడుము గిలిచుకోవడం లాంటివి కాదు, 2-3 వ్యక్తుల మధ్యలో గొడవ పెట్టడం లాంటివి కూడా చేస్తున్నాడు. ఈజ్ దేర్ ఎవ్రీవేర్. సో డిజర్వ్స్ ఇట్. సో తనకు వచ్చింది. నెక్స్ట్ ఇంకా సిల్వర్ స్టార్స్, బ్లాక్ స్టార్స్, వాటి కోసం అనమాట. మొత్తం ఓవరాల్గా ఒక 5 నుంచి 6 వీడియోలు ప్లే చేశారంట నాగార్జున గారు. పోపు పప్పు అన్ని ఇంకన్ని మ్యాటర్లు ఒకటి మాట్లాడేసుకుందాం. సో ఒకటేమో ఇది ఆర్డర్ కాదు, జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నాను, అక్కడ ఆర్డర్లో జరిగి ఉంటుంది. ఫ్లోరా రీతికి ఒక ఇష్యూ అయింది. అదేంటంటే ఇంకా ఫ్లోరా గారు అసలు నేను టాస్క్లా నీ బిగ్ బాస్లో ఉన్నంతకాలం ఉన్న దాంట్లో నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అని చెప్పి నేను చెప్తాను. ఇది స్ట్రాటజీ నేను చెప్పాను కదా, సేమ్ నాగార్జున కూడా అమ్మ ఇది స్ట్రాటజీ అమ్మ, అందులో ఏముందని చెప్పి ఆ వీడియో ప్లే చేశారంటే ఇందులో ఎవరికైనా తప్పుగా ఉందని చెప్పి అది స్ట్రాటజీ అంతే. అంటే లేదు సార్ నాకు భయం వేసింది అది అంటే, నువ్వు ముందు ఫస్ట్ భయాన్ని జయించు, ఆ తర్వాత ఇక్కడ ఏదైనా చేయగలవు, అదర్వైజ్ అలా బ్లేమ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదన్నట్టు ఏదో చెప్పారంట. దాని తర్వాత సంజన గారు దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఒక పోలీసుని తీసుకొచ్చారంట. తీసుకొచ్చి ఇక దొంగలు పెట్టుకోవడానికి నేను పోలీసులు కూడా తీసుకొచ్చాను అది అని చెప్పి వీడియో వేసి చూపించారంట. ఆవిడ స్టోర్ రూమ్లో తిన్న గుడ్లు అవన్నీ. దానికన్నా ముందు ఒక బౌల్లో ఎగ్స్ తీసుకొచ్చి తినేమన్నారంట. ఇప్పుడు తిన్నాను సార్, నేను మాట్లాడిన తర్వాత మొత్తం అయిన తర్వాత తింటాను అన్నారంట. సరే ఏం మాట్లాడుతావు మాట్లాడి చెప్పు అని అన్నారంట. దీనికన్నా ముందు రాముకి తను కన్ఫెస్ చేశారంట. రాము అడిగాడంట, నాకు గనక చెప్పేస్తే ఎవరు తిన్నారు నేను చిన్న పనిష్మెంట్ ఇస్తానంటే నేనే తిన్నాను అంటే, ఎన్ని గుడ్లు తిన్నా అంటే అన్ని గుడ్లు నేనే తిన్నాను అయ్యి అని చెప్పారంట. సో దాని తర్వాత నాగార్జున గారు ఏమంటారంటే, ఆ వీడియో మొత్తం చూపించిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి రాముకి సంజన గారు ఒప్పుకున్నారన్న తర్వాత చిన్న పనిష్మెంట్ ఇస్తానని చెప్పాడు కాబట్టి జైల్లో వేస్తాను అన్నాడంట. పనిష్మెంట్ ఏమి ఇస్తావు అంటే, లేదు రాము ఇది జైల్లో వేసేంత మరి అంత చిన్న పనిష్మెంట్ కాదు, ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసి నేను పనిష్మెంట్ చెప్తాను, నీకు నచ్చితే నువ్వు అలా చెయ్యి అన్న చెప్పారంట. పనిష్మెంట్ ఏంటి అంటే సంజన గారికి ఒక వారం రోజులు, నెక్స్ట్ వచ్చే వారం రోజులు ఆవిడ టెనెంట్ కింద వెళ్ళాలి. ఓనర్ కింద ఉండరు, టెనెంట్ కింద వెళ్తారు. టెనెంట్ కింద వెళ్ళి ఇంట్లో ఇంకా పనులు చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెనెంట్స్ నుంచి ఒకరిని స్వాప్ చేయాలి ఓనర్ కింద. టెనెంట్స్ మొత్తం ఏకాభిప్రాయంతో స్వాప్ చేయాలి. సో వాళ్ళు ఏకాభిప్రాయంతో ఎవరిని చేస్తారు చెప్పండి? మీరందరూ అనుకున్నట్టే హరీష్ గారిని చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఇంజరీ ఉంది, వర్క్ చేయలేకపోతున్నారు, హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన్ని స్వాప్ చేస్తారు. సో ఆయన స్వాప్ చేసి ఈవెన్ ఇటు స్వాప్ చేస్తారు. అయితే ఎంత స్వాప్ చేసినా ఏం చేసినా సంజన గారు దొంగతనాలు ఆపరు కదా, ఇందులో ఏముంది
ఆవిడ మళ్ళీ ఇప్పుడు టెనెంట్ కొంటే ఇంకెక్కువ చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే సంజన గారికి నాగార్జున గారికి చాలా క్లియర్గా చెప్పారంట. అమ్మ ఆవిడ నవ్వుతూ ఉన్నారంట నాగార్జున గారితో. పనిష్మెంట్ అంటే తెలిసిందే కదా, నవ్వుతూ మేనేజ్ చేద్దాం లేదో అనుకుంటారు, లాస్ట్ టైం ఇలాగే చేశారు. చెప్పారంట చాలా సీరియస్గా, ఆడియన్స్కి ఇది నచ్చడం లేదు, సరేనా, ఎవరు ఇక్కడ నవ్వటం లేదు, నాకు నవ్వు రావట్లేదు, ఇక్కడ వాళ్ళకి నవ్వు రావట్లేదు, ఎంకరేజ్మెంట్ అస్సలు చేయడం లేదు, ఓకేనా. సో మీరైతే మాత్రం నేనైతే మాత్రం మీరు నవ్వుతా ఉన్నా, నేనైతే కాంప్లిమెంట్ ఇవ్వటం లేదు. మీరు ఏదైనా ఇంకా హౌస్ అంటే ఇంక దొంగతనాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా చేయొచ్చు, చూసుకోండి. మనం ఏది మాట్లాడామో ఎగ్జాక్ట్గా అలాంటి మాటలు ఆయన మాట్లాడారు, ఇంక ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ఆ విధంగా ఆలోచించండి అని చెప్పి ఆవిడకి స్కోప్ ఇవ్వడానికి, మళ్ళీ ఇక్కడ ఉంటే ఆ స్కోప్ రాదేమోనని టెనెంట్ కింద పంపించుంటారు. సో ఇది పనిష్మెంట్. దాని తర్వాత దివ్య హరీష్ ఇష్యూ. సో దివ్య గారు ఈయనకి మధ్యలో టైర్ టాస్క్ జరిగింది కదా, ఆ టైర్ టాస్క్లో మీరు నన్ను ఎక్కడో చూసుకోండి టచ్ చేస్తున్నారని చెప్పి ఆవిడ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇది కదా అన్నారు కదా. సో దాని మీద హరీష్ గారికి నాగార్జున గారికి క్లీన్ చిట్ ఇచ్చి జెంటిల్మెన్ అని చెప్పి హరీష్ జెంటిల్మెన్ చెప్పని పూడారంట. అంటే లేదు సార్ నేను తర్వాత చెప్పాను సార్ అంటే, కాదమ్మా నువ్వు అక్కడ అనగానే అది ఎలా పోర్ట్రే అయ్యింది నువ్వు ఆలోచించు. ఆడియన్స్ ఎప్పుడైనా అక్కడ వరకు చూశారు, తర్వాత నువ్వు ఎప్పుడో చాలాసేపు తర్వాత వచ్చి లేదండి అది రైట్ అది రాంగ్ కాదు, మీరు చేసింది రైట్ అంటే ఎలాగైతుంది. అక్కడ ఆయన వెంటనే నేను కాళ్ళకు కూడా దండం పెట్టాడు. నెక్స్ట్ ఇంకోసారి టాస్క్లు ఇలాంటి మాత్రం వాడొద్దు, దానివల్ల ఏమైంది అంటే అది ఆడియన్స్లోకి రాంగ్ వెళ్ళిపోయింది, అది వాళ్ళకి దెబ్బపడిపోయింది. మనకి ఇంటెన్షన్ తెలిసినప్పుడు అలాంటివి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి దివ్య క్లాస్ పీకి హరీష్కి జెంటిల్మెన్ అని చెప్పి కితాబ్ ఇచ్చారంట. దాంతోపాటు హరీష్ని 1/3 ఆఫ్ ద షో ఒక బీన్ బ్యాగ్ మీద కూర్చోబెట్టారంట, సోఫాలో కాకుండా. దేనికి అంటే నువ్వు అది చెప్తే ఇంకేం చెయ్యట్లేదు అని సింబాలిక్గా చెప్పడానికి. దాని తర్వాత ఇక్కడ హరీష్కి కొంచెం క్లాస్ స్పీకర్ పొగిడినట్టే తిట్టారంట. ఏంటంటే నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, నువ్వేదో అసలు ఆ అగ్ని పరీక్షలను చూసి నువ్వేదో పెద్ద తోపు అనుకున్నావు, తురుము అనుకున్నావు, నువ్వేదో ఆకాశంలో ఉంటావు అనుకున్నావు, కట్ చేస్తే నువ్వు పాతాళంలో ఉన్నావు, నీకు అసలు గోల్డెన్ స్టార్ అనుకున్నాము కానీ ఇప్పుడు నీకు బ్లాక్ స్టార్ వస్తుంది, సో అసలు ఏం బాగాలేదు, ఇలా అయితే కష్టం అది ఇది అని చెప్పి ఆయనకి బ్లాక్ స్టార్ ఇచ్చారంట. దాని తర్వాత సంజన గారికి హరీష్ గారికి ఇక్కడ మధ్యలో గొడవైందంట. సంజన గారు నాకు 5 months బేబీ ఉందండి, నాకు ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, దానివల్ల నేను తింటాను అది అని చెప్తుంటే హరీష్ ఇక్కడ సీరియస్ అయ్యాడంట. అయితే నాకు నా భార్య ఉంది బయట అది చెప్తుంటే నాగార్జున గారు హరీష్ ఆగు మాగు మధ్యలో రామాకు తెలిసిందే కదా ఇంకా అన్న ఆగడం. మధ్యలో వస్తే నాగార్జున గారు హరీష్ మీద పెచ్చగా సీరియస్ అయ్యారంట. ఎందుకు మధ్యలో వస్తున్నావు అది అని చెప్పి అరిచారంట, ఆవిడని చెప్పని అని చెప్పి. సో ఇక్కడ బిగ్ బాస్ టీం నాగార్జున గారికి ఆవిడ ఫుడ్ క్రేవింగ్స్ ఏవైతే చెప్పారో, సో ఫుడ్ క్రేవింగ్స్ తప్పులేదు. ఇప్పుడు ఆవిడ నాకు ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి నాకు ఎక్స్ అంటే ఎవరో ఒకటి ఉంటారు, రిమైండ్ లేకుండా ఉంటారా? ఫుడ్ క్రేవింగ్స్ ఈజ్ నాట్ రాంగ్. ఫుడ్ క్రేవింగ్స్ వెళ్ళి బిగ్ బాస్ చెప్పినా ఏమంటే నాకు అలా హెల్త్ ఇష్యూ ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి నాకు కొంచెం ఎక్స్ పంపించుకుని ఉంటారా? హౌస్ మేట్స్ ఇవ్వకుండా ఉంటారా? దానికోసం దొంగతనం చేసి బలవంతంగా అన్ని గుడ్లు తినాల్సిన అవసరం లేదు కదా. సో ఇదేంటంటే ఇక్కడ జడ్జిమెంట్ పాస్ చేయలేండి, వచ్చేస్తుంది కానీ పద్దాక. నెక్స్ట్ మేజర్ ఇష్యూ అమ్మాయి. సో అమ్మ కాబట్టి ఒకలా ట్రీట్ చేస్తున్నాం, అమ్మాయి కాబట్టి ఒకలా ట్రీట్ చేస్తున్నాం అన్న ఇష్యూని కూడా నాగార్జున గారు అడ్రస్ చేశారంట. అది అసలు కరెక్ట్ కానే కాదని చెప్పారంట. అందరూ ఒకటే, అలా ఇక్కడ డిఫరెంట్ చూసేటట్టయితే కనుక మీకు నలుగురు ఎందుకు సాక్రిఫైస్ చేస్తారు? మీరు గుడ్లు తిన్నారు, మిమ్మల్ని ఒక్క మాట ఎవరైనా ఏమైనా అన్నారా? అనలేదు కదా. సో మిమ్మల్ని ఎందుకు అలా డిఫరెన్షియేట్ చేస్తారని చెప్పారంట. నెక్స్ట్ బర్నీ గారు ఆ టైంలో వాళ్ళు రేస్ చేసిందని బర్నీ గారు ఇలా టాస్క్లో సిగ్గుందా అని అన్నారు. నేనేమైనా ఆ పాయింట్ వచ్చిందంట. వస్తే నాగార్జున గారు భరణి నీ కోసం సాక్రిఫైస్ చేశాడు, ఆయన అసలు ఆయనకున్న బాక్స్ ఏదైతే ఉందో అది రాకపోతే లోపలికి నేను అసలు లోపలికే రానన్నాడు. అలాంటి భరణి ఇప్పుడు నీకోసం సాక్రిఫైస్ చేసి ఇప్పుడు నిన్ను ఆ మాట అన్నాడంటే నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు అన్నది ఆలోచించుకోమ్మా అని చెప్పి ఆవిడకి చెప్పారంట. సో చూసుకో ఇంక నీ ఇష్టం అని చెప్పి. నెక్స్ట్ మేజర్ ఇష్యూ పోపుల్ ఇష్యూతో అది వీడియో ప్లే చేశారు. వీడియో ప్లే చేయకముందు ఇమ్మాయిల్ని అడిగారంట, నువ్వు ఎవరు తప్పు అనుకుంటున్నావు అంటే మా అమ్మదే తప్పు అనుకుంటున్నాను సార్, ఓవర్గా రియాక్ట్ అయ్యారు అది ఇది ఏంటంటే, ఎందుకంటే తనుజాలు ఇసిరేసింది అది అని అన్నారు. నేను తనుజాని అడిగాను, మా అమ్మని అడిగాను, సో నాకైతే తనుజ అన్నారు ఇసరలేదు నేను అని చెప్తే, సరే నీకోసం వీడియో ప్లే చేస్తానని వీడియో ప్లే చేస్తారంట. ఎంటైర్ ఇష్యూ ప్లే చేసిన తర్వాత తనుజాది తప్పు సార్ అని చెప్పారంటే, అలా ప్యాకెట్లు ఇసరకుండా ఉండాల్సింది, దానికి అమ్మ ఫీల్ అయినట్టుంది అది అని. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే నాగార్జున గారు వర్డిక్ట్ దివ్యాని అడిగారంట, నువ్వు ఎందుకమ్మా పోపే కదా పెట్టించు కదా అయిపోద్ది ఎంతసేపు అంటే, లేదు సార్ మా కిచెన్ మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏంటంటే ఎవరు అడిగినా ఏమి చేయొద్దని చెప్పారు అది అని. సో అందుకోసం అని చెప్తుంటే ఓకే. పవన్ అడిగారంట, పవన్ నువ్వు ఎప్పుడు ఓనర్ అన్నాక ఆవిడకి కూడా కొంచెం ఇది ఉంటుంది కదా, ఆవిడకి కొన్ని రైట్స్ ఉంటాయి, ఆవిడ చేసుకోవచ్చు, మీరు ఎప్పుడైతే బిజీగా అన్నారో తను లోపల వెళ్ళి తను అడిగింది, తనుజాని అడిగింది. తనుజ వెంటనే నాకు ఇలా శ్రీజాని ఇస్తావంటే లేదు నేను చేస్తానని అన్నారు, అది మంచి పనే గుడ్ అని చెప్పి తనుజాకి అక్కడ చెప్పి, నువ్వు చేసి ఇచ్చేచ్చు కదా కెప్టెన్వి కదా అంటే, లేదు సార్ అది అంటే ఒక ఎంతసేపు పట్టిద్ది అన్న రెడీ అవ్వాలంటే ఎంతసేపు పట్టిద్ది అంటే 20 నిమిషాలు పట్టిద్ది అంటే, ఆడియన్స్ అడిగారంట పోపు పెట్టాలని ఎంతసేపు పట్టింది అంటే 2 minutes పరండి పోపు పెట్టడం అని. సో దాని తర్వాత వాళ్ళిద్దరికి అయిన తర్వాత వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, తనుజ నువ్వు ప్యాకెట్ ఇచ్చడం అయితే కరెక్ట్ కాదు, అది నువ్వు చూసుకోవాలి నీదే తప్పు అని చెప్పారంట. దానికన్నా ముందు ఇంకోటి ఏం చెప్పారంటే, సంజన గారు
మీరు ఆ ప్యాకెట్లు ఏవైతే తీశారో అసలు అది మీ ఏరియానే కాదు, అసలు మీకు ఏమాత్రం రైట్ లేదు, మీరు అసలు తీయటం రాంగ్. సో మీరు అక్కడ కరెక్ట్ చేసుకోవాలి, మీరు అసలు అందరూ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాల్సింది, మీరు కొంచెం టైం ఇవ్వాల్సింది. ఎందుకంటే తనుజ మీకు చేసేస్తానంది, అన్నప్పుడు టైం ఇచ్చి ఉంటే సరిపోయేది. అలాగే వీళ్ళిద్దరు కనుక చేసేసి ఉంటే అసలు ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదని పవన్ అన్నారంట. నువ్వు కనుక చేసి ఇచ్చుంటే 2 నిమిషాల్లో ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదని చెప్పి ఇది మన ఆడియన్స్ కూడా చాలా మంది ఆ రోజు మెసేజ్ చేసింది. బట్ ఏంటంటే వీళ్ళు డిఫెన్స్ చెప్పాను కదా, తనుజ ఏదైనా సరే చెప్పమంది, సో ఎవరైనా ఏది చేసేది ఈజీగా అని చెప్పి చెప్పండి అని చెప్పి అది. అలాగే కందిపప్పుతో నువ్వు ఎలా పోపు పెట్టుకుంటావు అని, ఈ కందిపప్పు మ్యాటర్ కవర్ చేసేరేమో అనుకున్నా. చాలా మంది అడిగి తెలియదు అది కందిపప్పు అని, అడిసిన ప్యాకెట్లన్నీ పోపు ప్యాకెట్లు అనుకోండి. కందిపప్పు ఎలా పెట్టుకుంటా అంటే నాకు ఏ పప్పు అయినా పర్లేదు సార్ అన్నారంట. మరి ఆ కందిపప్పు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు, కందిపప్పుతో పోపు పెట్టుకుని ఎలా తింటారేంటో. బట్ దిస్ ఇస్ ద మ్యాటర్. సో నాగార్జున గారు ఇక్కడ అందరినీ తప్పు పెట్టారు. నేను చెప్పాను ఇక్కడ అందరినీ తప్పులు ఉన్నాయి, ఎవరు వన్ సైడ్ ఏం లేదు. కాకపోతే మనకి ఎపిసోడ్ ఎట్ట కట్ చేశారంటే రాంగ్గా కట్ చేశారు. నేను దాన్ని ఇది చేశా, క్వశ్చన్ చేసింది ఏంటంటే ఎపిసోడ్ని ఎట్ట కట్ చేస్తారు ఒకరి వైపు తప్పు ఉన్నట్టు అని అది. సో నెక్స్ట్ సంజయ్ గారు ఓవర్ రియాక్ట్ అయింది ఎందుకంటే నా మీద అలా ప్యాకెట్ వేసి నాకు ఇది బాధ అనిపించింది సార్, ఏంది ఇది ఇక్కడ ఇసిరించుకోవడానికి వచ్చామా ఏంటి అని చెప్పి ఆవిడ బాధలు ఆవిడ చెప్పారు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్, నెక్స్ట్ జరిగిన మేజర్ ఇష్యూ. కెప్టెన్సీ టాస్క్లో ఎవరు మోసపోయారు, ఎవరు మోసం చేశారు ఏంటి, ఆ టాస్క్ వచ్చినప్పుడు రీతు ఇక్కడ చాలా క్లారిటీగా మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిందంట. అగైన్ నేను చెప్పాను కదా, సో ఏంటి అంటే ఫస్ట్ నాకు శ్రీజ ఏం చెప్పిందంటే, ఫస్ట్ నేను ఇమాన్యుయల్ తీస్తాను, తర్వాత రాముని తీస్తాను, మా ఇద్దరు ఉన్నప్పుడు నన్ను తీస్తానని చెప్పింది. అట్ ద సేమ్ టైం నేను కళ్యాణ్ అడిగినప్పుడు మనందరం చివరిదాకా ఉండేలా ప్లాన్ చేద్దాం అంటే నేను నమ్మలేను అన్నాడు. నమ్మలేను అన్న తర్వాత కట్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత శ్రీజ నేను అక్కడ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేసుకుంటాను అంది. దాని తర్వాత నాకేమనిపించింది అంటే శ్రీజ కనుక ఫస్ట్ వెళ్తే నన్ను తీసేసిద్దేమో అని చెప్పి నేను పవన్ని తీసేయమన్నా. సో అది సార్ జరిగింది, ఆ విధంగా కళ్యాణ్ తీసేయాల్సి వచ్చింది, అంతే తప్పితే ఇంకోటి ఏమీ లేదు అని చెప్పి ఆవిడ మొత్తం చెప్పిన తర్వాత కళ్యాణ్ నువ్వు మోసపోయావని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి కళ్యాణ్ ఏదో అడిగారంట, నువ్వు ఫీల్ అవుతున్నావా ఏంటి అని చెప్పి. సరే అది మొత్తం చెప్పిన తర్వాత నాగార్జున అడిగారు నీకు ఇప్పుడైనా అర్థమైందా ఎందుకు తీసేశారని చెప్పి. కండబలమే కాదు బుద్ధి బలం కూడా ఉండాలి, దాన్ని కూడా వాడాలి అని చెప్పి కళ్యాణ్ చెప్పారంట. సో ఇక్కడ వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చినట్టే ఇక్కడ వరకు చెప్పినంత వరకు. తర్వాత మనకి ఎపిసోడ్ చూసాక మనకు అర్థమైద్ది. అక్కడ కళ్యాణ్ కొద్దిగా అప్రిషియేట్ చేశారంట, బాగా ఆడేవాది అని చెప్పి. మనకి బయట వచ్చిన దాని ప్రకారం లేపేశారు అన్నట్టు ఎవరికి చేయలే, ఒక్క ఇమాన్యుయల్కే ఆకాశానికి ఎత్తారు, మిగతా వాళ్ళందరికీ మామూలు అందరికీ సిల్వర్ స్టార్లే, అందరూ సిల్వర్ స్టార్ ఇచ్చారు. ఇక్కడ తనుజాని కూడా అప్రిషియేట్ చేశారంట, ఎందుకంటే వెళ్ళి ఓదార్చినందుకు. ఎవరిని? కళ్యాణ్ని. నాకు ఇది కొద్దిగా ఓవర్గా అనిపించింది, ఓదార్చినందుకంటే చాలామంది ఓదారుస్తున్నారు కదా, దీనికి ఎందుకు అప్రిషియేట్ చేయాలి అని చెప్పి ఏదో పుష్ చేస్తున్నారేమో అనిపించింది. బట్ అలా బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చో గుడ్ అని చెప్పి. ఇంతకుముందు హరీష్ని కూడా ఓదార్చినప్పుడు కూడా ఈవిడికే క్రెడిట్ ఇచ్చారు, కానీ అక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది మనకి రీతు పద తీసుకెళ్దాం, తీసుకెళ్ళింది. రీతు అన్నం పెట్టుకొద్దాం అని చెప్పి వెళ్ళింది. నాకు జానీ సినిమా గుర్తొస్తూ ఉంటుంది, అదే గుండెపోటు వచ్చి ఓనర్కి నీళ్ళ కోసం పక్కకి వెళ్తాయి అమ్మస్తున్నారైనా బ్రహ్మానందం ఎవరు అక్కడ తాళాలు తీసేసుకుంటారు కదా, ఓనర్ అయిపోతాడు ధర్మవరం సుబ్రహ్మణ్యం. ఓనర్ అయిపోయినట్టు సేమ్ అంతే, ఆవిడేమో అన్నం తీసుకెళ్ళి బయటకు వెళ్తే ఈవిడికి క్రెడిట్ మొత్తం కొట్టేసింది. సో అలాగా. సో మొత్తానికి తనుజ గారిని కూడా ఇక్కడ అప్రిషియేట్ చేశారంట, కళ్యాణ్ కొద్దిగా అప్రిషియేట్ చేశారంట. దాని తర్వాత బర్నీ గారిని అడిగితే ఆయన ఒప్పుకున్నాను, సంచాలకి నేను తప్పు చేశాను సార్ అని. ఏంటంటే శ్రీజ బాల్ పట్టుకొని కాలు పెట్టింది, ఇంకా అప్పటికి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆవిడకి ఇవ్వాల్సి వచ్చింది, అంతే సార్ అంటే నాగార్జున గారు అది ఓకేలే పర్లేదు, అది ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఇచ్చావు కదా, నీకు క్లారిటీ ఉంది కదా, ఏంటి వీక్స్ అసలు గేమ్స్ ఆడట్లేదు ఏంటంటే టైర్స్ టాస్క్ ఏమో వీళ్ళు నామినేషన్స్ ఛాన్స్ రాలేదు సార్, టైర్ టాస్క్ వచ్చింది కానీ నామినేషన్స్లో ఉన్నామంటే సరే అని చెప్పి వచ్చాను. దాంతోపాటు అలాగే షోల్డర్ మీద కొన్ని షోల్డర్ పెయిన్ ఉంది, షోల్డర్ ఇంజరీ ఉందని చెప్తే నాగార్జున గారు ఇక్కడ అద్భుతమైన సెటైర్ వేశారంట. ఏంటి అంటే బాండింగ్స్ అన్నీ నీ షోల్డర్ మీద వేసుకునే పాటికి నీకు అసలు ఏ ఇంజరీ లేదు, నువ్వు అన్ని అనుబంధాలు అన్నీ నీ షోల్డర్ మీద వేసుకునే పాటికి నీకు నొప్పి వస్తుంది, వాటిని తీసేసుకో అన్నట్టు చెప్పారంట. సో నువ్వు సీతం వాకిట్లో సిరిమల జట్లో రేలంగి మావేలా ఉంటున్నావు, వద్దు, నీ ఒరిజినాలిటీ బయటికి తీసురా అని చెప్పారంట. 2 విషయాలు, ఒకటి బాండింగ్స్ వల్ల ఆయన సతమతం అవుతున్నాడు, ఆ బాండింగ్స్ ఏమైనా ప్యూర్గా ఉంటున్నాయంటే అటు సైడ్ వెళ్ళి తనుజ గారు కానీ ఎవరు కానీ ఇమాన్యుయల్ కానీ వాళ్ళు వెనక మాట్లాడుకున్నారు, ఏమీ యూజ్ లేదు దానివల్ల. 2 ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నా, ఆయన ఎంత సేఫ్ ఆడినా నాకున్న కాన్ఫిడెన్స్ చెప్తున్నాను, ఇప్పుడు చూసిన ఆయన ఎంత సేఫ్ ఆడినా తనుజ గారికి నుంచునేది బర్నీ గారు మాత్రమే ఈ హౌస్లో. నేను నైట్ కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకెవరు నుంచోరు, ఏదైనా వస్తే ఆయన ఇచ్చేస్తాడు వెంటనే. ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, ఈవిడ ఇంకా ప్రూవ్ చేసుకోలేదు బాండింగ్, ఈవిడికి ఇంకా డౌట్ ఉంది. రెండోది ఏంటంటే ఆయన నిజంగానే అందరినీ మంచి చేసుకోవాలనో అందరిలో మంచిగా ఉండాలనో ఇంకోటో కానీ సీతమ్మ కంటే సినిమాలో రేలంగమ్మ ఇలాగే చేస్తున్నారు. నాగార్జున గారి నుంచి ఆ డైలాగ్ వచ్చేసింది. సో రాము రాథోడ్ని ఫస్టే క్లాప్స్ కొట్టి కెప్టెన్ అయ్యామని చెప్పి అభినందించారంట. నెక్స్ట్ కళ్యాణ్ బాగా ఆడావు, సో ఎమోషన్స్ పక్కన పెట్టు అని చెప్పారంట. రీతు ఇంకా కళ్యాణ్ ఇతో మాట్లాడతానుకుంటే మాట్లాడుస్తారు అనుకుంటున్నారంట. మాట్లాడకపోతే వీళ్ళగేం బాగానే ఉంటుంది, సపరేట్గా వెళ్తుంది, లేదు మాట్లాడుకుంటే అంటే మాట్లాడుకోవచ్చు, గేమ్ ఎట్లాగైనా వెళ్తుంది, మనం అప్పుడే చెప్పలేం దీన్ని. సో నెక్స్ట్
పవన్కి ఒక వీడియో చేశారంట. ఏంటంటే పవన్కి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడంట. పద్దాక టాస్కుల కోసం పిలుస్తుంటే లేటుగా వస్తున్నారు, పవన్ కెప్టెన్సీలోనే ఎక్కువ మంది నిద్రపోయారు, సో అవన్నీ వేసి నువ్వు కెప్టెన్గా పనిష్మెంట్ తీసుకోవాలి, చాలామంది నీ దాంట్లో నిద్రపోయారు, ఆ పనిష్మెంట్ ఏంటంటే నీకు సిల్వర్ బటన్ అని చెప్పి నీకు సిల్వర్ ఇస్తున్నాం అని చెప్పి ఆయనకి సిల్వర్ ఇచ్చారంట. అదర్వైజ్ నువ్వు కనుక ఇదంతా చేస్తుంటే నీకు కూడా గోల్డ్ వచ్చేది అన్న విధంగా ఆయనకి మంచిగానే చెప్పి ఇలా ఫీడ్బ్యాక్లు అన్నీ ఇచ్చారంట. డెమోనేమో ఇంకోసారి నేను కెప్టెన్ అవుతాను సార్ అంటే, నువ్వు ఇంకోసారి కెప్టెన్ అవ్వకుండా ఆ బాధ్యతని కళ్యాణ్కి ఇస్తున్నాను అని చెప్పారంట. అంటే ఎందుకంటే ఈయన ఆయన కెప్టెన్సీ తీశాడు కదా, సరదాగా ఆయన కెప్టెన్ తీసేయాలి అన్నట్టు. నెక్స్ట్ అదే ఆ పోపు కోసం అడిగారు ఎంతసేపు పట్టిద్ది ఏంటి అని చెప్పి. అలాగే ఇంకో సెటైర్ కూడా వేశారంట, బాధలెక్కి ఈ మధ్య బాత్రూమ్కి వెళ్ళి జనాలు ఏడుస్తున్నారు అని చెప్పి, అదే తనుజ గారి ఏడవటం మీద. అయితే ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏం జరిగింది అంటే, ఎవరైతే ఇద్దరికి బ్లాక్ స్టార్ వచ్చిందో హరీష్ గారికి నెక్స్ట్ ఫ్లోరా గారికి, వాళ్ళిద్దరికి ఓటింగ్ జరిగింది. వాళ్ళిద్దరికి ఎందుకు ఓటింగ్ జరిగిందంటే ఈ హౌస్లో ఎవరు ఉండటానికి అర్హులు కాదని చెప్పి. ఇది అన్నప్పుడు నాకు ఏంటి ఓటింగ్ పెట్టి తీస్తారా అని అనిపించింది. దానివల్ల నేను ఇదేను. ఈవెన్ సండే ఎపిసోడ్లో కూడా ఆ ట్విస్ట్ ఏదో ఉంటుంది అనిపిస్తుంది. డైరెక్ట్గా హరీష్ గారిని ఎలిమినేట్ చేయకుండా, ఎలిమినేషన్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ లాగే ఉంది, ఎందుకంటే బడ్జెట్ కూడా మంచిగా ప్రిపేర్ అవుతున్నాయి క్వశ్చన్స్ అన్ని. సో ఏదో ట్విస్ట్తో ఆయన ఎలిమినేట్ చేస్తారనుకున్నా. ఫ్లోరా గారు హరీష్ గారిని పెట్టడం, హరీష్ శ్రీజాని పెట్టడం ఏదో పెట్టి చేస్తారనుకున్నా. ఎనివే ఇక్కడ హౌస్ మొత్తం ఎవరు ఉండటానికి అర్హులు కాదో లేదంటే నెగిటివ్ ఎవరు అన్న విషయంలో నెగిటివ్ ఓటింగ్ అంటే ఓట్స్ ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ ఎక్కువ మంది ఫ్లోరాకే ఓట్ చేశారంట. తిని ఉండటానికి అర్హులు కాదో లేదంటే హరీష్ గారు బెటర్ అని ఏదో ఒకటి. దానివల్ల ఫ్లోరాకి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే అన్నిటికన్నా మైండ్ బ్లోయింగ్ పనిష్మెంట్. 2 వారాల పాటు నామినేషన్ కంటిన్యూస్గా 2 వారాలు, నెక్స్ట్ 2 వారాలు ఆవిడ నామినేషన్లో ఉండాలి. సో ఎవరు యాక్టివ్గా లేరనో లేదంటే ఎవరు సరిగ్గా ఆడట్లేదనో ఇద్దరిలో ఏదో ఒకటి, మొత్తానికి ఆవిడకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆవిడ 2 వారాలు ఇప్పుడు హౌస్లో నామినేషన్లో ఉండాలి, నెక్స్ట్ వచ్చే 2 వారాలు. సో ఈ విధంగా ఆవిడకి స్కెచ్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎవరు ఫ్లోరా నామినేషన్ చేయరు. 4 వారాలు ఆవిడ వరుసగా నామినేట్ సేవ్ అయ్యారంటే బుద్ధున్న ఆవిడ 5వ వారం చేయడు. ఆవిడ దగ్గర పాయింట్ కూడా లేవు, మహా అయితే ఒక ఓడి పడిద్దేమో 3 నుంచి. సో అందుకోసం చెప్పి వీళ్ళు ప్లాన్ చేసి ఇద్దరికి గట్టిగా ఇస్తే 2 వారాలు, నెక్స్ట్ వారం టార్గెట్ చేసి లేపేద్దామని నాకు అనిపించింది. సో ఇది ఎలిమినేషన్ ఎవరయ్యారు, ఎందుకు అయ్యారు, షాకింగ్ అని ఎందుకు పెట్టానంటే హరీష్ ఎలిమినేషన్ షాకింగ్ కాదు, అక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ ఉంది. మీరు దీనికన్నా ముందు వీడియో అది చూస్తే మీకు అర్థమైంది ఎందుకు షాకింగ్ ఏంటి అని చెప్పి. సో ఎపిసోడ్ ఇది నేను విన్నది కన్నది చెప్పాను. సో ఎలా ఉంటుందని నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. నిజంగా ఆ ప్రోమోలు ఎన్ని వచ్చినప్పుడు ప్రోమోలు ఎగ్జైటింగ్గా ఉంటాయి, ఎపిసోడ్గా చూస్తే మనకు అర్థమైంది ఫైర్ ఉందా లేదా, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఎలిమినేషన్ అప్డేట్లు అటు ఇటు అయితే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.